దానికి ఏదైనా అవసరమైతే నిధులు తీసుకుని ఒక మార్చికి వెళ్ళి అవి కూడా అందజేస్తాం. 185 ఇళ్ళు యాజ్ పర్ ఒరిజినల్ లిస్ట్ మేము త్వరలో ఇచ్చేస్తాం. మంత్రి గారు, నేను కూడా ఆ ప్రాంతం వాడిని కాబట్టి నాకు కూడా తెలుసు, చాలా అవకతవకలు జరిగాయి, ఇష్యూ చేశారు. ఈ విషయంలో చాలా సీరియస్గా మీరు ఎంక్వైరీ చేయాలి. చాలా సీరియస్. అధ్యక్ష ఇప్పటికే రివ్యూ చేసాం అధ్యక్ష. రివ్యూ చేసి రాష్ట్రం అంతా కూడా ఎంక్వైరీ చేయండి. బెనిఫిషియల్ లిస్ట్ కానివ్వండి, లేకపోతే కొంతమంది కాంట్రాక్టర్లు ఇల్లు తీసుకుని కట్టలేదని దాని మీద ఎంక్వైరీ చేయమని అధ్యక్ష. కాంట్రాక్టర్లు మెటీరియల్ తీసేసుకుని దుర్వినియోగం చేశారన్నారు, దాని మీద కూడా ఎంక్వైరీ చేయమని అధ్యక్ష. ఒక నెల రోజుల్లో రిపోర్ట్ కూడా ఇవ్వమని చెప్పేసి ఉన్నతాధికారులను ఆదేశించడం కూడా జరిగింది అధ్యక్ష. సార్, క్వశ్చన్ నెంబర్ 76 దేవాదాయ శాఖ మంత్రి గారు. టైం అధ్యక్ష, ఏ ప్రశ్నకు అవునండి. ఆలయ భూముల పందే ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ అని షోలాపూర్ కంపెనీకి ఇచ్చారు అధ్యక్ష. వాళ్ళు సరైన సమయంలో పూర్తి చేయకపోవడం మూలంగా 2018లో ఆ టెండర్ని వాళ్ళకి కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్ పిలిచి సుధాకర్ ఇన్ఫ్రాటెక్ అని చెప్పేసి వాళ్ళకి టెండర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు కూడా కనీసం దాన్ని పూర్తి చేయకోకుండా, ఎందుకంటే 2015-16 ఎస్ఎస్ఆర్తో ఇవ్వటం మూలంగా కానివ్వండి, ఏదైనా కారణం పూర్తి చేయలేదు, లేదా తర్వాత వచ్చిన గవర్నమెంట్ దాని మీద ఇంట్రెస్ట్ చూపించకపోవటం కానీ ఏం చేయలేదు అధ్యక్ష. 2018లో పిలిచిన టెండర్ని 2013 వరకు ఆ ప్రభుత్వం కళ్ళు మూసుకుందో, లేకపోతే ఉద్దేశపూర్వకంగా ఇవ్వద్దనుకుందో, లేకపోతే ఇంకేదన్నా ఆలోచన చేసిందేమో తెలియదు, కానీ అసలు ఏమీ పట్టించుకోలేదు అధ్యక్ష. మళ్ళీ 2013లో కళ్ళు తెరిచి ఆ సుధాకర్ ఇన్ఫ్రాటెక్ ఏదైతే ఉందో వాళ్ళకి టెండర్ క్యాన్సిల్ చేశారు అధ్యక్ష. క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్ పిలిచారు, కానీ ఆనాటి ప్రభుత్వం మీద కాంట్రాక్టర్లకు ఉన్న నమ్మకం ఏంటో, లేకపోతే అటువంటి పరిస్థితులు ఏంటో అందరికీ తెలిసిందే, ఎవరూ రాలేదు అధ్యక్ష. కానీ ఇప్పుడు మాత్రం మేము తప్పుకోకుండా వాటిని ఏ విధంగా పూర్తి చేయాలని ఆలోచన చేసి ఈ 185 ఇళ్ళు ఏదైతే ఉన్నాయో వాటిని వెంటనే హ్యాండ్ ఓవర్ చేస్తానికి చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. తర్వాత ఈ బెనిఫిషియరీ లిస్ట్ ఏదైతే ఉందో దీంట్లో అవకతవకలు జరిగినా, రాజకీయ నాయకులు జోక్యం ఉన్నా తప్పకుండా ఎంక్వైరీ చేసి, ఇప్పుడే మన గౌరవ శాసనసభ్యులు రామకృష్ణ గారు కూడా ఇచ్చారు సార్. ఆ లెటర్ మీద కూడా ఎంక్వైరీ చేపిస్తాము. ఎంక్వైరీ చేసి బెనిఫిషియరీ లిస్ట్ని అందరికీ ఆమోదయోగ్యంగా, ఎందుకంటే ఆమోదయోగ్యం అంటే ఇప్పుడు ఏదో కాదు, ఈ లిస్టు ఎప్పుడో తయారు చేసి ఉంటారు అధ్యక్ష. ఎందుకంటే హుదూద్ తుఫాన్ అవ్వగానే బెనిఫిషియరీ లిస్టు తయారు చేస్తారు, తమకు కూడా తెలుసు. మరి ఆ లిస్టును మారుస్తానికి గత ప్రభుత్వంలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉందంటున్నారు, అదే మార్చారంటున్నారు అధ్యక్ష. ఒరిజినల్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా రిఫర్ చేసుకుని తప్పకుండా ఎంక్వైరీ చేసి దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా నేను మనం చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఎస్టిమేట్స్ చెప్పారు 10 కోట్లు అవుతుందని చెప్పేసి, కానీ అది ఎంత అవుతుంది అనేది మేము ఆల్రెడీ ఎస్టిమేట్ తయారు చేయమని చెప్పి చేసాం అధ్యక్ష. మరి ఎవరికి అలాట్మెంట్ కాకుండా కొంతమంది దాంట్లో నివాసం ఉంటున్నారు అన్నారు అధ్యక్ష. వాళ్ళు కనుక బెనిఫిషియరీ లిస్టులో లేకపోతే వాళ్ళని వెకేట్ చేపించేసి అవన్నీ కూడా నిజమైన బెనిఫిషియరీ లిస్ట్ ఏదైతే వాస్తవంగా వాళ్ళకి ఇప్పిస్తానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. ఈ హౌసింగ్ స్కీమ్ని గత ప్రభుత్వం ఈ పూర్తిగా నిర్లక్ష్యం చేయడం కానివ్వండి, లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి